శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను వాక్యమే నన్ను బ్రతికించెను ఆగలలో మదినించెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై సత్యమైన మార్గములో నడుపుచుండెను ఈ వాక్యమే నన్ను బ్రతికించెను ఆగలలో మదినించెను ఆగలలో మదినించెను దేవునికి స్తోత్రం అందరూ కూర్చుందాం సంఘంలో అద్భుతమైన రీతిగా దేవుడు ప్రేరేపించబడినటువంటి క్రమాల ద్వారా అద్భుతంగా ఆరాధనలు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం అదే విధిగా మరి ఈ మాసంలో కూడా ఆ క్రమాలే ప్రారంభించబడుతున్నాయి కాబట్టి మరి వారంలో ఎవరైనా గృహ కూడిక ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైనా తెలియపరచండి లేకపోతే తర్వాత అయినా దైవ సేవకులకు తెలియపరచండి గృహ కూడిక మరలా జ్ఞాపకం చేస్తున్నాను గృహ కూడిక ఏర్పాటు చేసుకుంటే అయ్యో భోజనాలు ఏర్పాటు చేయాలి కదా వచ్చిన వారిని అన్ని విధాలుగా చూసుకోవాలి కదా అనేటటువంటి ఆలోచన ఏమాత్రం చేసుకోకండి మిమ్మల్ని బలపరచటానికి మిమ్మల్ని ధైర్యపరచటానికే దేవుని మార్గంలో స్థిరంగా నడిపించి మీరు దీవెనకరంగా ఉండడానికే గృహ కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ స్తోమతను బట్టి మీ ప్రేరేపణను బట్టి మీరు ఏర్పాటు చేసుకుంటే చేసుకోండి లేకపోతే నీళ్ళిచ్చినా చాలు కాబట్టి ప్రతి వారం ఒక కుటుంబంలో లేకపోతే వీలైతే 2 కుటుంబాల్లో గృహ కూడిక ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోండి ఈ సమయంలో మీ హృదయాల్లో ఈ వారం నేను పెట్టుకుంటాను గృహ కూడిక అని మీకు ప్రేరేపణ ఈ సమయం ముందు ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే ఇప్పుడే చెబితే మరి అందరికీ తెలియజేస్తాము ఎవరు లేకుంటే తర్వాత అయినా దైవ సేవకులకు తెలియపరచాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అదే రీతిగా శుక్రవారము ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి వీలైనటువంటి వారు మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అదే రీతిగా శుక్రవారం రోజు ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది 2వ శుక్రవారం క్రమాలు రాయబడిన రీతిగా సంఘ ఆరాధనలో 2వ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆన్లైన్ ప్రార్థన రాత్రి 9 గంటల నుండి 12:30 వరకు దీన్ని ఆన్లైన్ ప్రార్థన అన్నారు ఆఫ్ నైట్ ప్రార్థన అంటారు దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో ఆన్లైన్ ప్రార్థనగా మనం ముందుకు నడిపించుకుందాం ప్రస్తుతానికి ఆఫ్ నైట్ ప్రార్థనలోనైనా మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం అయ్యో భయంకరమైన చలి స్టార్ట్ అయిందే ఈ రేకుల కింద ఈ చలిలో గడగడగడ వణుకుంటూ 2:30 గంటలు 3 గంటలు కూర్చోవాలని కూడా చాలా కష్టమే అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుని నిజంగా ఆరాధించేటటువంటి వారికి చెమటలు పడతాయి దేవునికి స్తోత్రాలు అనిల్ కుమార్ మీటింగ్కి వెళ్ళినాం మేము అప్పట్లో ఒక 15-16 సంవత్సరాల కింద భయంకరమైన చలి క్రిస్మస్ మీటింగ్ అది
అక్కడ అయ్యగారు వచ్చి ఒక్క పాట పాడితే అందరు చెమటలు పడ్డాయి. చలి ఎటుపోయింది ఏమో. మళ్ళీ మేము వచ్చేటప్పుడు లారీకి వచ్చేటప్పుడు భయంకరమైన చలి. ఆ గ్రౌండ్ అంతా చలి లేదు, అంతా చెమటలు. కాబట్టి అలాంటి ఆరాధన దేవాది దేవుడు ఇక్కడ శుక్రవారం రోజు ఆఫ్ నైట్ ప్రార్థనలో ఖచ్చితంగా జరిగిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో కుటుంబాలతో ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా క్రిస్మస్ అనేది చాలా రోజులు ఉందా, తక్కువ రోజులు ఉందా? తక్కువ రోజులు అంటే లెక్కేయండి ఒకసారి. ఎన్ని వారాలు ఉంది? 7 వారాలు లేక 6 వారాలు. ఈ 6 వారాల వ్యవధిలో క్రిస్మస్ పండుగ దేవునికి మహిమకరంగా మనం జరిపించుకోవాలి అంటే ప్రతి కుటుంబం యొక్క సహకారం సంఘానికి ఉండాలా వద్దా? దేవుని యొక్క పండుగను దేవునికి మహిమకరంగా జరిపించుకోవాలంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అదేదో ముందుగానే సిద్ధపడితే దానిని బట్టి క్రిస్మస్ పండుగ మనం ఎలా చేయాలి అనేది ఆలోచన చేయడానికి ప్రతి కుటుంబం వారికి దేవుడు మరి ఎంత ప్రేరేపిస్తున్నాడో, ఎలాగో ప్రేరేపిస్తున్నాడో దాన్ని బట్టి మనం చేసుకోవాలని ఈనాటి దినమున లేక 2-3 దినాల కింద మనం ఆలోచన చేశాం. వంశన్న గారు, తర్వాత స్టీఫెన్ పాలు, లక్ష్మణన్న గారు, నేను, ప్రవీణ్ అన్న గారు ఆలోచన చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి ఒక ఆలోచనకు వచ్చిన విషయం ఏమిటి అంటే డిసెంబర్ మొదటి వారంలో ఇంకా 2 వారాలు లేక 3 వారాల సమయం ఉంది. ఈ 3 వారాల వ్యవధిలో అయ్యా నేను క్రిస్మస్ పండుగకు నా కుటుంబం తరఫున నేను ఇంత సహకరించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ 3 వారాల వ్యవధిలో మీకు తోచింది మీ స్తోమతను బట్టి సంఘానికి వచ్చి సేవకుడికి మీరు అందజేస్తే ఏ కుటుంబం అయితే ఎంత సహకరిస్తుందో దాన్ని బట్టి క్రిస్మస్ పండుగ మనం ఎలా చేద్దాం, ఇంకేమైనా కార్యక్రమాలు ధనం ఎక్కువగా ఉంటే ఇంకేమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా అనేటటువంటి ఆలోచన కూడా చేసుకునేటటువంటి విధానం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో ఈ 3 వారాల వ్యవధిలో మీకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాను. మన సంఘానికి వచ్చేటటువంటి వారు ఇంకా ఎవరైనా రాకుండా ఉన్నటువంటి వారుగా ఉంటే మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత వారు మీకు ఎదురుపడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ సంఘంలో ఇలా చెప్పారని ఒక మాట కూడా మీరు గుర్తు చేయండి. కాబట్టి క్యాలెండర్లు కావాలి, వాగ్దానాలు కావాలి, ఈ మైకులు సరిగా లేవు. అదే రీతిగా క్రిస్మస్ పండుగకు ఎన్నో రకాల ఖర్చులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ హృదయాలు ప్రేరేపించిన కొలది సహకరించండి. నేను బలవంతం చేయట్లేదు, ఉన్నదాంతోనే దేవునికి మహిమకరంగా జరిగించుకుందాం. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు 12వ తారీఖు బుధవారం ఎన్ని గంటలు? ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థన మరి మన మందిరంలోనే జరుగుతుంది. కాబట్టి వీలున్నటువంటి వారు ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హైదరాబాద్ ప్రాంతం నుండి దైవజనులు వస్తున్నారు కాబట్టి వీరున్న ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ ప్రకటనలన్నీ కూడా మీరు దయచేసి గుర్తించి మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థన చేస్తూ మరి ఆ సమయానికి ఖచ్చితంగా సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా అచ్చంపేటలో మరి గ్రాండ్ క్రిస్మస్ జరుగుతుంది. వీలైనటువంటి వారు వెళ్ళే ఉద్దేశం ఉంటే వెళ్ళండి. విడుదల ఉద్యోగ సభలు అంట నవంబర్ 11, 12, 13, 14 మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వస్తుంది. కాబట్టి మరి రోజుల్లో ఒక రోజైనా పాల్గొనేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఫ్రీ బస్ ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది, ఫ్రీ బస్ లేని వారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి వీలున్నటువంటి వారు వెళ్ళే ప్రయత్నం చేయండి. మన సంఘానికి కూడా వారు కరపత్రికలు పంపించి ఆహ్వానం తెలియజేశారు.
కావున ఈ ప్రకటనలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని మరి శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, శుక్రవారం రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన జరుగుతుంది. మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా. ఇంకా రానటువంటి వారు ఉంటే దయచేసి ఇంకొక విషయం తెలియపరచాలనుకుంటున్నాను. దేవుని మందిరంలో మనకి ఇవ్వబడినటువంటి దేవుని మందిరంలో ఆరాధనలు ఇలా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి, సమయానుకూలంగా జరుగుతున్నాయి. అందరు కలిసి ప్రభుని ఎంతగానో ఆత్మీయంగా ఆరాధిస్తున్నారనే విషయాన్ని ఎవరెవరైతే రానటువంటి వారుగా ఉంటున్నారో, ఇంటి దగ్గర సమయానుకూలంగా మేము వెళ్ళి కలవాలనుకున్నా కానీ వారు అందుబాటులో లేనటువంటి సమయంలో మీకు ఒకవేళ కనబడితే దయచేసి మీరు తెలియపరచండి. మీ యొక్క దేవుని ఉత్సాహాన్ని మీరు వారితో పంచుకోండి, వారిని నడిపించే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఒక మాట మాకు తెలియపరిచినా వారి గృహాన్ని దర్శించే అవకాశం మేము చూస్తాము ఖచ్చితంగా. కాబట్టి ఈ ప్రకటనలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని ప్రార్థనలు పెట్టుకొని శుక్రవారం రోజు ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు వంచినట్లయితే అందరూ కళ్ళు